నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమియో తీసుకొనుక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకుల మౌనట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మను అంగీకరించుట లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనుక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుంటున్నాను. ఈడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూసిన వాడు కాడు. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతని సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు. అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది, కానీ సీరాతోనూ బలముతోనూ నీకు వ్రాయ నాకు ఇష్టము లేదు. శీఘ్రంగా నేను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదాన్ని. నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసన వందనములు చెప్పున్నాను. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఈ మౌదునో నేనే మౌదునో, ఈ మౌదునో నేనే మౌదునో, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమవుతునో నేనే మౌదునో, మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి,
పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ. పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ. ఏ మౌదునా నేనే మౌదునా, ఏ మౌదునా నేనే మౌదునా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని గొప్ప పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచి ఆ శుభ వేళ. ఎవరికి తెలియని గొప్ప పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచి ఆ శుభ వేళ. ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏ మౌదునా నేనే మౌదునా, ఏ మౌదునా నేనే మౌదునా. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను,
నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా నన్ను శుద్ధి చేయుమా. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా నన్ను శుద్ధి చేయుమా. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను. నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను. నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. ఆకాశమందున్న చీనుడా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను. నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. అయ్యా నన్ను చూసావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో
ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనా 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 యెహోవా నిస్సి యెహోవా నిస్సి జయమిచ్చావి వందనమయ్యా జయమిచ్చావి వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ బలముతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 యెహోవా యీరే యెహోవా యీరే అక్కెర తీర్చావే వందనమయ్యా అక్కెర తీర్చావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ బలముతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడై నిలచావే వందనమయ్యా తోడై నిలచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 ఆరాధనా
హల్లెలూయా. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆరాధన చేయడానికి యేసుక్రీస్తు నామాన్ని మనం కలిసి ఆరాధన చేయడానికి గణపరచడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వేసిన మీకు అందరూ కూడా ప్రత్యేకం యేసునామములో వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియులారా, మనం సంతోషంతో పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. మత్తయి సువార్త, ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం ప్రియ సిస్టర్ చదవాలని మనం వేస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. స్తోత్రం. ప్రియులారా, దేవుడు కోరుతుంది మనం యేసుతో మనం మాట్లాడాలి. మనందరం ఉదయకాలం మనం దాదాపు 3:30కి మనం ప్రారంభించాము. స్తోత్రం మాట్లాడాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. కాబట్టి కమ్యూనికేషన్, రిలేషన్షిప్ అనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించాము. యేసుక్రీస్తు మనల్ని తన సహవాసంలోనికి పిలిచామన్నమాట. యేసుక్రీస్తు తన సహవాసంలోనికి మనల్ని ఇన్వైట్ చేస్తామన్నమాట. అది మాత్రం కాకుండా ప్రియులారా, మనం చూసినట్లయితే సువార్త విని రక్షణ పొందినప్పుడు ఆ గొప్ప పరిశుద్ధులైన, ప్రేమ కలిగిన, కరుణ కలిగిన, దయగలిగిన దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలోనికి దిగి వచ్చామన్నమాట. మనతో సహవాసం చేస్తానన్నమాట. మనం యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్నాము. యేసుక్రీస్తు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనతో పాటు సహవాసం చేయడం మనం రక్షణ పొందిన ఆ రోజు నుండి ప్రారంభించామన్నమాట. ఆ రోజు నుండి అది ప్రారంభించబడే. కాబట్టి ప్రియులారా, మనం స్తోత్రం దేవునితో మాట్లాడుకోవడం దేవునికి ఇష్టం అనమాట. దేవుని ఆరాధించుకోవడం, దేవుని మహింపరచుకోవడం దేవునికి ఇష్టం. కాబట్టి ఈ వాక్యంలో రాయబడింది, బట్ వెన్ యూ ప్రే గో అవే బై యువర్ సెల్ఫ్. అంటే మనం యువర్ సెల్ఫ్ అంటే మనలో రకరకాల ఆలోచనలు, టెన్షన్ కానీ, బాధలు కానీ, రకరకాల విషయాల గురించి మనం ఆలోచన చేస్తారేమో. కాబట్టి దాని నుండి మనం బయటకు రావాలన్నమాట. టెన్షన్ ఉండవచ్చు, బాధలు ఉండవచ్చు, పిల్లలు ఫీజు ఎలా కట్టాలని ఆలోచన చేస్తున్నారేమో, కిరాయి ఎలా కట్టాలని ఆలోచన చేస్తున్నారేమో, కాబట్టి ఇల్లు ఎలాగే పని ఎలా కంప్లీట్ అవ్వాలి అని మీరు ఆలోచన చేస్తున్నారు. రకరకాల ఆలోచన మనకుంది. పిల్లలు భవిష్యత్తు ఏమవుతాయని ఆలోచన చేస్తున్నారేమో, పిల్లలు పెళ్లి ఎప్పుడు జరుగుతాయని, కదండి పెళ్లి అయిపోయిన తర్వాత పిల్లలు ఎప్పుడు దేవుడు అనుగ్రహిస్తున్నాయి. రకరకాల ఆలోచనలు మనం మానవులుగా మనం ఉండవచ్చు. ఆమె స్కూల్లో చదువుతున్న వారు ఆమె ఎగ్జామ్లో అది జయించుకోవాలని, కాలేజీలో చదువుతున్న వారు ఎగ్జామ్ లో జయించాలని రకరకాల ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు మనం. కాబట్టి ప్రియులారా, మనం గో అవే బై యువర్ సెల్ఫ్. కాబట్టి ఇక్కడ ప్రియులారా, మనం చూసినట్టే మన ఆలోచన నుండి మనం బయటకు రావాలన్నమాట. అంటే మనల్ని పూర్తిగా దేవునికి దొరకాలన్నమాట. ప్రార్థనలో, దేవునితో సహవాసంలో మనల్ని పూర్తిగా మనం దేవునికి మనం ఇవ్వాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి when you pray go away by yourself, shut the door behind you. అంటే మిగిలిన అన్ని కనెక్షన్, చాలా వ్యక్తులతో మన కనెక్షన్ ఉండవచ్చు. అదంతా పక్క పెట్టి మనం ఆ యేసుక్రీస్తుతో ప్రియులారా మనం సహవాసం చేయాలి. జీవం గల దేవునితో మనం సమయం గడపాలి అని ప్రభు ప్రియులారా కోరుతుంది. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, మంచి ఆ కోరికతో, పట్టుదలతో, ఆ తండ్రితో ప్రియులారా మనం ఏకాగ్రతతో ప్రియులారా మిగిలిన విషయాలంతా పక్కపెట్టి మనం దేవునితో ప్రియులారా మాట్లాడాలని దేవుడు ప్రియులారా కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చూసినది ప్రార్థన సమయంలో చాలాసారి మన మొబైల్ కూడా డిస్టర్బ్ అవుతాయి. కొన్నిసారి వాట్సాప్ ద్వారా మెసేజ్ కానీ, ఫేస్బుక్ మెసేజ్ కానీ, యూట్యూబ్ కానీ రకరకాల మెసేజ్, ఫోన్ కోడ్ అదంతా వచ్చినప్పుడు కొన్నిసారి మనం ప్రార్థనలు మనం కొనసాగించలేదనమాట. దేవుడు కోరినట్టు మన ప్రార్థన చేయలేకపోతాయి అనమాట. డైవర్ట్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు కోరుతుంది, దేవుడు కోరిన స్థాయిలో దేవుని చిత్తానుసరంగా మనం ప్రార్థన చేయడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేయడం మనం నేర్చుకుని ఉండే ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చాలా విషయాలు జరుగుతాయి. దానిలో కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తాం. దానిలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఆత్మ ఓపెన్ అవుతాయి అన్నమాట. కొత్తగా జన్మించిన మనం ప్రార్థన ద్వారా బై ఫెయిత్ మన యేసునామములో ప్రార్థన చేసినప్పుడు కానీ, ఆరాధన సమయంలో కానీ, వాక్యం చెప్తున్నప్పుడు కూడా అదే జరుగుతుంది అనమాట. తెరబడిన ఆత్మ నుండి వాక్యాలు ప్రవహించాలన్నమాట.
స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ మనిషి బలపరచబడతాయి, మన ఆత్మ ఓపెన్ అవుతాయి అనమాట. ఆత్మ ఓపెన్ చేసుకోవడం మనం నేర్చుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే తండ్రి దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాను, అది విడుదల అవుతాయి అనమాట. ఆ దేవుని శక్తి, దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి విడుదల అవుతాయి. బట్ ఈ ప్రేయర్ చేసినప్పుడు అలా అది జరిగినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, హల్లెలూయా, జరిగినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. అలాగే మనం వాక్య పరిచయలో కూడా అదే జరగాలి. కాబట్టి అందుకొరకు మనం వాక్య పరిచయం చేయకముందు మనం ప్రార్థన చేయాలన్నమాట. టంగ్స్ ప్రేయర్ కానీ మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మన ఆత్మ ఓపెన్ అవుతాయి, తప్పకుండా ఓపెన్ అవుతాయి. బై ఫెయిత్ మనం చేస్తున్న కొలది ఓపెన్ అవుతాయి అనమాట. ఆరాధన కూడా మనం చేయడం దానికి ముందుగా మనం ప్రార్థన చేయాలి, సమయం గడపాలి ప్రార్థనలు. మీరు కొందరు డైరెక్ట్ వచ్చి పాటలు పాడతారేమో, కాబట్టి దానికి ఎక్కువ ఎఫెక్ట్ ఉండలేదు. కాబట్టి మీరు ప్రార్థన చేసుకొని ప్రభుత్వం సమయం గడుపుకొని ఆ దేవుని ప్రేమతో, జీవంతో, మహిమతో నింపబడి మీరు ఒక పాట పాడుతున్నప్పుడే మిగిలిన వ్యక్తులకు వారిలో ఉన్న ఈవిల్ స్పిరిట్ గాని వెళ్ళిపోతాయి, వారికి హీలింగ్ జరిగి చాలా డెలివరెన్స్, చాలా పరిశుద్ధాత్మ కార్యాలు వారిలో జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, కొత్తగా జన్మించిన మనం ప్రాముఖ్యమైన ఒక విషయం ప్రియులారా, మనం చూస్తే మన ఆత్మ ఎల్లప్పుడూ తెరబడిన స్థాయిలో ఉండడం మంచిది అనమాట. అంటే మన ఆత్మ మనిషి బలపరచబడి ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవహించే అనుభవంలో మనం అనుదినం బ్రతకడం చాలా గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని సన్నిధి మనం అనుభవించుకొని సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా ఈ భూమిలో ప్రియులారా బ్రతుకుతాయి అనమాట. కాబట్టి దానికి ప్రాముఖ్యంగా ప్రియులారా తప్పకుండా మనం ప్రార్థన సమయం గడపాలి. ప్రార్థనలో మనం ఓడిపోవద్దు అనమాట ప్రార్థనలో. కాబట్టి ఒకవేళ మీరు ½ an hour లేదంటే 1 hour ప్రార్థన చేసేప్పుడు ఒకవేళ మీ ఆత్మ ఓపెన్, దేవుని సన్నిధి మీరు అనుభవించలేని స్థాయిలో మీరు ఉంటే ప్రార్థన ప్రియులారా సమయం యేసు రక్తములో ఆధారపడి, కడగబడి, యేసు నామములో ఆధారపడి ప్రియులారా వాక్యం పట్టుకొని యేసునామములో ప్రార్థనలో సమయంగా పెంచుకోవాలి అనమాట, సమయం గడపాలి. కాబట్టి కొందరు 2 గంటలు ప్రార్థన చేసిన వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ నడిపి 3 గంటలు ప్రార్థన చేసిన వారు ఉన్నారు, 4 గంటలు ప్రార్థన చేసిన వారు ఉన్నారు, అలాగే 5 గంటలు, 6 గంటలు, కొందరు 8 గంటలు, కొందరు 12 గంటలు, కొందరు దానికంటే ఎక్కువ. కాబట్టి ఎక్కువ మీరు ప్రార్థనలో పరిశుద్ధాత్మలో ఆధారపడి గడపడం వలన మనకు నష్టం లేదు. మన ఆత్మ తప్పకుండా ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వ దేవుని శక్తి మనందరి నుండి, ప్రతి విశ్వాసం నుండి కూడా ప్రవేశిస్తుందన్నమాట దేవుని శక్తి. అది ప్రియులారా కోరుతుంది. కాబట్టి ఇది దాచిపెట్టడానికి ఉన్నది కాదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించను. అదే మనం దాచి అదే నా కొరకు, నా ఇంటి వారికి మాత్రం అని దాని కొరకు కాదనమాట. ఒకవేళ అలాగ మనం అనుకొని ఉంటే మన మనసు, అంటే చిన్న మనసు దేవుడు విశాల పరుస్తాడనమాట. కాబట్టి అది మనం ఎంతమందికి ప్రియులారా మనం ఆ దీవెనలు బయటకు తీసుకొని వచ్చి ఎంతమందిని మనం దీవిస్తారో అంతగా మనం కూడా అదేంగా దీవించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ప్రార్థనలో మనం అదేగా హోలీ స్పిరిట్లో ఆధారపడి మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు చెప్పారు, బట్ వెన్ యూ ప్రే గో అవే బై యువర్ సెల్ఫ్, షట్ ద డోర్ బిహైండ్ యూ అండ్ ప్రే టు యువర్ ఫాదర్ ఇన్ ప్రైవేట్. ఇప్పుడు ఫాదర్, తండ్రి అయిన దేవునితో మనం మాట్లాడాలి. దెన్ యువర్ ఫాదర్, మన దేవుడు సజీవుడైన దేవుడు, ఫాదర్ ఏం చేస్తాడు? ఫాదర్ చూస్తాను అనమాట. కాబట్టి మనం చేస్తున్నది ఫాదర్ చూస్తున్నాం, మనుషులు చూడలేదన్నాడు పర్లేదు, తండ్రిని దేవుడు చూస్తున్నాం అనమాట. కాబట్టి మనం దేవుడు మంచి తండ్రి. దెన్ యువర్ ఫాదర్ హూ సీస్ ఎవ్రీథింగ్, చూడండి అన్ని చూస్తాడనమాట. ఎవ్రీథింగ్ చూస్తే దేవుడు అనమాట మన దేవుడు, అంటే అన్ని చూస్తే దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన ఆద్యం అంతం అన్ని ఎరిగిన దేవుడు అనమాట దేవుడు. హల్లెలూయా. దేవుడు ఆద్యం అంతం అన్ని ఎరిగిన దేవుడు, కాబట్టి స్తోత్రం. కాబట్టి మన దేవుడు మన విషయాలు అన్ని ఏరియా చూసే దేవుడు. మన ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్స్ అన్ని ఏరియా గమనించే దేవుడు ప్రియులారా మన దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ తండ్రి ఏం చేస్తాడు? తప్పకుండా మనకు రివార్డ్ అనుగ్రహిస్తాడు. బిల్ రివార్డ్ యూ, తప్పకుండా బహుమానం అనుగ్రహిస్తాడు, ప్రతిఫలం అనుగ్రహిస్తాడు అనమాట. దేవుడు మనకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. అంటే యేసుక్రీస్తుతో ప్రియులారా మన సహవాసం చేస్తున్నప్పుడు మనకు అనేక ప్రతిఫలాలు వచ్చేస్తాయి అనమాట. అనేక మేలు రిలీజ్ అవుతాయి, అనేక దీవెనలు వచ్చేస్తాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ ఎంతగా మన పరిశుద్ధాత్మ సహాయం వలన గ్రహించుకొని ఆ ప్రభువును ప్రేమించడం, అదే సహవాసం. ప్రభువును ప్రేమించలేదని మనం సమయం గడపలేదు. కాబట్టి ప్రభువును ప్రియులారా ఆ ప్రేమ గ్రహించుకొని ప్రభుత్వ సమయం గడుపుతున్న కొలది
మనకు దీవెనలు రిలీజ్ అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా, ప్రభు అర్థం చేసుకున్నారు ఏంటిది మన ప్రార్థన చేసినప్పుడు మన అవసరాలు ఏంటిది అని ప్రభు అర్థం చేసుకున్నారు. ఒకసారి ఆ వాక్యం చదువుదాం. 8వ వచనం అమ్మ చదువుతారా? 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగుక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. ఎస్, చూడండి, మీరు మీ తండ్రిని అడగక మునిపే, అంటే మీరు ప్రార్థన చేయక మునిపే తండ్రికి తెలుసు మీకు ఏం కావాలని. కాబట్టి మనం ఎన్నో విషయాలు ప్రార్థన ఇస్తారు, కానీ తండ్రికి తెలుసు మనకి ఏం కావాలి. హల్లెలూయా. కాబట్టి తండ్రి ఏం మనకు ఇచ్చామని చూసినప్పుడు మనకు అర్థమైపోతాయి తండ్రికి తండ్రికి తెలిసిన విషయాలు. మీరు మీ తండ్రికి అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో, మన అవసరంలో తీర్చబడాలి అంటే మీ అక్కర ఏదైతే ఉన్నారో అది ఆయనకు తెలియను. కాబట్టి ప్రియులారా, మనకు అక్కర లేదంటే మనకు అవసరమైనది ఏంటిదని ప్రభుకు తెలుసు అనమాట. ఇప్పుడు దాని నుండి ప్రియులారా మనకు అవసరం ఏంటిది, కాబట్టి మనం చాలా విషయాలు ప్రార్థన చేస్తున్న మంచిది. కాబట్టి తండ్రి ప్రియులారా ఏం చేశారు, తండ్రి ప్రియులారా మనం చూస్తున్నదే తన ప్రియ కుమార్ని మనకి ఇచ్చేస్తామన్నమాట. కాబట్టి తండ్రికి అర్థమైంది అంటే ప్రియ కుమార్ని అంటే దేవుని మనకు అవసరం అనమాట. ఆయనే మనకు అవసరం అనమాట. దేవునికి స్తోత్రం. దానికంటే తక్కువ ఏమీ లేదు, తక్కువ కాదు. తండ్రికి అర్థమే, ఎందుకంటే మన తండ్రి పరలోక తండ్రి సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, జీవాధిపతి, ఆది అంతం అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి ఆ దేవునికి ప్రియులారా దేవుడు అర్థం చేసుకొని ఏం చేశారు, మనకు ఏం అవసరం ఉంది అని దేవునికి అర్థమైంది. అదే దేవుడు అనమాట. దానికంటే తక్కువ ఏమి ప్రియులారా దేవుడు అర్థమైంది, దేవుడు అది చేశామన్నమాట. తన ప్రియ కుమార్ని మన కొరకు ఇచ్చేసాం. మనం వేరే చాలా విషయాలు అడిగి ఉండవచ్చు, తప్పు కాదు. కానీ తండ్రి ప్రియులారా మంచి తండ్రి కాబట్టి ప్రియులారా మనం అడగక మునుపు దానికి ముందే తండ్రి దేవుడు తన ప్రియ కుమార్ని మనకు ఇచ్చేస్తామన్నమాట. ఇప్పుడు సువార్త దర్శన పొందిన మనలో మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నారు. కాబట్టి మహిమ నిరీక్షణ క్రీస్తు వలన, క్రీస్తు ద్వారా ప్రియులారా మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచన ప్రకారం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మన ఆత్మలో దేవుడు పరిశుద్ధాత్మ వలన క్రీస్తు ద్వారా దేవుడు మన ఆత్మలో కుమ్మరించామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం ఆత్మలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ఓల్డ్. ఇప్పుడు మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, మన తండ్రి మన ప్రార్థనలకు అన్నిటికీ ఓల్డ్ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అని కూడా ప్రియులారా బైబిల్ గ్రంథంలో మనకు చూడవచ్చు. ఒకసారి ప్రియులారా 32వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం, తెలుగు బైబిల్లో అది 31 ఉండొచ్చు. ఒకసారి చదవండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఎస్, కాబట్టి ప్రియులారా సరే 32వ వచనం ఇంగ్లీష్ బైబిల్లో ఇలాగా రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది తెలుగు బైబిల్లో ప్రియులారా 30వ వచనంలో ఉంది. స్తోత్రం 30. సరే, నేను ఇంగ్లీష్ బైబిల్ చదువుతాను. దీస్ థింగ్స్ డొమినేట్ ద థాట్స్ of unbelievers, but your heavenly father already knows all your needs. చూడండి, హెవెన్లీ ఫాదర్ తెలుసు అనమాట all your needs. కాబట్టి మనకు ఏమేం అవసరం ఉంది, ఏమేం అవసరాలు మనకు ఉంది అన్ని ప్రభువుకు తెలుసు అనమాట. all your needs అని రాయబడింది. all your needs మన తండ్రికి తెలుసు అనమాట. మనకి ఏమేమి అవసరం ఉంది, ఏ టూల్స్ అన్ని ప్రభువుకు తెలుసు అనమాట. మనం ఒక్కొక్క ముక్క చెప్తారేమో, ఒక్కొక్కటి చెప్తారేమో, కానీ తండ్రికి తెలుసు, మీకు కావలసిన అన్ని తెలుసు అనమాట. యువర్ హెవెన్లీ ఫాదర్ ఆల్రెడీ నోస్ ఆల్ యువర్ నీడ్స్ అని రాయబడింది. ఎందుకంటే మన దేవుడు ప్రియులారా మనం చూసాము మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 వచనం 25 వచనంలో రాయబడింది, మన దేవుడు మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు అనమాట, శరీరం ఇచ్చిన దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనకు ప్రాణం ఇచ్చే దేవుడు అనమాట, ప్రాణం శరీరం. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రాణం ఇచ్చిన దేవుడు తప్పకుండా, ఈ శరీరం ఇచ్చిన దేవుడు, మనల్ని నిర్మించిన దేవుడు, ఆ తండ్రికి తెలుసు మనకి ఏమేం అవసరం ఉంది. తప్పకుండా దేవుడు అది అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం బాధపడవద్దు. ఒకవేళ డబ్బు విషయంలో తక్కువ ఉండే కూడా బాధపడవద్దు. అదే మనం చూస్తున్నాం మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 వచనంలో రాయబడింది. 2 అంటే మాస్టర్ గురించి రాయబడింది, 2 మాస్టర్ గురించి రాయబడింది. నో వన్ క్యాన్ సర్వ్ 2 మాస్టర్. 2 మాస్టర్ గురించి రాయబడింది. ఒకటి మనం చూసిన దేవుడు, 2 ప్రియులారా మనం చూసిన మనీ అని మనీ లేదంటే డబ్బు, తెలుగు బెల్లు సిరి అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఈ మనీ ఉండే మాత్రం
పని జరుగుతాయి అని అనుకోకండి. దేవుడు ఉండే మనీ మనకు వచ్చేస్తాయి అనమాట. మనకు అవసరం ఉన్న డబ్బు మనకు వచ్చేస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ థింగ్ ప్రియులారా, డబ్బు కాదు, దేవుడు అనమాట. సిరి కాదు, డబ్బు కాదు, మణి కాదు, అంటే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనలో నిర్మించిన, కలిగేసిన, ప్రాణం మనకు అనుగ్రహించిన, ఈ శరీరం మనకు అనుగ్రహించిన ఆ దేవుని ప్రియులారా మనం దేవునిలో ఆధారపడాలి. ఆ తండ్రి ప్రియులారా మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు తప్పకుండా మనను పోషిస్తాడు, తప్పకుండా మన అవసరాలు తీరుస్తాడు. మనం ఆదిమంతా అంటే మన భూమిలో బ్రతినంత మాత్రం కాకుండా తర్వాత కూడా మన పరిస్థితులు, మన విషయాలు అంతా మంచి చూసే తండ్రి, మన తండ్రి అని ప్రియులార, పరలోక తండ్రి అని ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం బాధపడే అవసరమే లేదు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలోనికి మనం రావాలి, దేవుని యొక్క సంకల్పంలోనికి రావాలి, దేవుని యొక్క చిత్తంలోనికి మనం వచ్చిన చాలు. కాబట్టి దేవుని యొక్క చిత్తం యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా రాజ్యం నీది మొదట మీరు వెదగడు. కాబట్టి ప్రతి ఒక్క దేవుని నమ్మిన వ్యక్తులు కూడా, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులు కూడా దేవుని యొక్క రాజ్యం నీది వెదగాలని దేవుడు కోరుతుంది. కాబట్టి కొందరు వెదుగుతున్నారు, కొందరు వెదగడం లేదని. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా ప్రతి ఒక్కరు దేవుని యొక్క రాజ్యం నీది, వారు తప్పకుండా వెదగాలి అనమాట అని దేవుడు కోరుతుంది. లేదు, దేవుడు కోరుతుంది. కాబట్టి దేవుని యొక్క రాజ్యం నీది ప్రియులారా మనం వెదగడం వలన మనకి మేలే. ఎవరైతే వెదుగుతున్నారో వారికి మేలే అనమాట, ఊహించలేని మేలనమాట. కాబట్టి దేవుని రాజ్యం నీది ఎవరైతే వెళ్తారో యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, వారికి అవసరాలు తప్పకుండా తీర్చబడుతుంది. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అబౌవ్ ఆల్ ఎల్స్ అండ్ లివ్ రైచియస్లీ అండ్ హీ విల్ గివ్, అంటే దేవుడే ఇస్తాడు అనమాట. హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ నీడ్. మీకు ఏమేమి అవసరం అంతా తీర్చబడతాయి అనమాట. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, మానసికంగా, శారీరకమైన, ఫైనాన్షియల్, రిలేషన్షిప్, టోటల్ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆల్ యువర్ నీడ్స్ అని ప్రత్యేక బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దానిలో ఏది కూడా తక్కువ ఇచ్చే దేవుడు కాదనమాట, అన్ని చూస్తాడనమాట మన తండ్రి. చూడండి, అప్పుడు మన దేవుడు ఎంత మంచి దేవుడు. హల్లెలూయా. మన కొన్నిసారి మనం అవసరాలు కూడా సరిగా తెలుసుకోవడం లేదేమో, లేదంటే కొన్ని విషయాలు మాత్రం మన ఫోకస్ ఏమో. కానీ దేవుడు ఆల్ యువర్ నీడ్స్ ప్రియుల మన ప్రతి అవసరాలు కూడా తీర్చే దేవుడు అని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ప్రియులరా గ్రహించిన దేవుడు ఏం చేశాడు, తన కుమార్ని మనకి ఇచ్చేస్తామన్నమాట. తన క్రిస్తువును, అంటే తన ప్రియ కుమార్ని మన కొరకు, నా కొరకు, మీ కొరకు ఇచ్చేసాడు. కాబట్టి ఆ కుమారుల్లో ప్రియులారా మనం చూస్తున్నది చదువుతారమా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఒకసారి ప్రియులారా మనం ఆ వాక్యం మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించండి. ఆమేన్. ఆల్ ప్రైజ్ టు గాడ్. కాబట్టి మనం తండ్రిని స్తుతించుకోవాలి. ఆమేన్. ఆల్ ప్రైజ్ టు గాడ్, ద ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, హూ హాస్ బ్లెస్డ్ us with every spiritual blessing in the heavenly realms. చూడండి, తండ్రి చెప్పారు, మీ యొక్క ప్రతి అవసరాలు నేను తీర్చామని దేవుడు చెప్పారు. కాబట్టి ప్రియులారా మనం చూసంతే, హూ హాస్ బ్లెస్డ్ us with every spiritual blessing, ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా దేవుడు ప్రియులారా మనకు ఇచ్చేస్తామన్నమాట. ఆల్రెడీ దేవుడు మనకు ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. మన ఆత్మలోనికి అది వచ్చేస్తామన్నమాట. మన ఆత్మలో అది ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇన్ ద హెవెన్లీ రిలేమ్స్ బికాస్ వీఆర్ యునైటెడ్ విత్ క్రైస్ట్. అంటే క్రిస్తుతో మనం కనెక్ట్ అయినా కాబట్టి, ఇప్పుడు క్రిస్తు మనలో ఉన్నా కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మన ఆత్మలో ఉంది. ఇంకా ప్రియులారా అది మనం ఏం చేసుకోవాలి, ఇప్పుడు నేర్చుకోవాలి. అది ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. అది మనం ఓపెన్ చేయడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ వలన మనం ఓపెన్ చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కానీ చాలా విశ్వాసులకు ఇది తెలియలేదు, ఎలా ఓపెన్ చేయాలని తెలియదు. బర్త్డే మనం చూస్తున్నట్లయితే, బర్త్డే వచ్చినప్పుడు, లేదంటే వెడ్డింగ్, మ్యారేజ్ డే వచ్చినప్పుడు, స్పెషల్ రోజు వచ్చినప్పుడు కొందరు గిఫ్ట్ తీసుకొని వస్తారు. కొందరు గిఫ్ట్ తీసుకొని వచ్చినప్పుడు దానిలో చాలా కవర్స్ ఉండవచ్చు, దాని లోపలే అది దాచిపెడతారు. సరే, ఏదైనా ఇప్పుడు తండ్రి దేవుడు ప్రియులారా యేసుక్రీస్తును అనుగ్రహించామన్నమాట. యేసుక్రీస్తు వారి ఆత్మ సంబంధమైన ప్రతి దేవుళ్ళు మన ఆత్మలో అది సమృద్ధి ఉంది, తక్కువ ఏమీ లేదు. ఇక్కడ ఏమాత్రం తక్కువ లేదు. ఎన్ని కోట్లు సంవత్సరమైనా సరే స్తోత్రం, అది రిలీజ్ చేసిన కొలది క్రిస్తువులో ఉన్న దేవుళ్ళ మాత్రం తగ్గిపోలేదు. అది ప్రవేశం అనమాట, అది ఊట అనమాట. ఎంత మనం ఎంత తీసుకోనగలది ఎక్కువ అవుతాయి కానీ తక్కువ కాలేదన్నమాట. కానీ మనం మనిషి మనం చూసినట్లయితే, మామూలుగా లోకానుసరంగా మనం చూసినట్లయితే
బ్యాంకులో ఉన్న డబ్బు మనం వాడుతున్న కొలది తగ్గిపోతాయి. కానీ ప్రియులారా మనం అలా కాదు, ఆత్మ సంబంధం దీవెనలు ప్రియులారా మనం అదే రిలీజ్ చేస్తున్న కొలది, అది మనం వాడుతున్న కొలది మన ఆత్మ నుండి క్రిస్తు నుండి అధికమైన దీవెనలు పరిశుద్ధ నది ప్రవేశిస్తున్న కొలది అధికంగా ప్రియులారా నూతన దీవెనలు రిలీజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు అందుకొరికే ప్రియులారా మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్నప్పుడు మనం బోరు కొట్టలేదనమాట. ఎందుకంటే ప్రతిరోజు నూతన అనుభవం దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. నూతన పరిచయ దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి నూతనమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. మనం ఊహించలేని పనులు పరిశుద్ధాత్మ దేవుడు కార్యాల దేవుడు తప్పకుండా చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం ఆత్మ ఇది ఓపెన్ చేయడం బై ఫెయిత్ మనం ఓపెన్ చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన ద్వారా అది ఓపెన్ చేయడం మనం నేర్చుకోవాలి. అందుకొరకు ప్రియులారా మనం తప్పకుండా క్రిస్తుతో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. యేసు రక్తం యేసు నామములో ఆధారపడాలి. కాబట్టి ప్రియులారా దీనిలో ప్రియులారా మనం చూస్తున్నది ప్రార్థనతో పాటు, ప్రార్థన మాత్రం కాదు, ప్రార్థనతో పాటు దేవుని యొక్క వాక్యం కూడా ఆడి చేయాలి అనమాట. ప్రార్థనలో మనం దేవుని వాక్య ధ్యానం కూడా ఉండాలి, వాక్యం కూడా మనం కలపాలి. ఎందుకంటే మనం బైబిల్ రాయబడింది దేవుని యొక్క వాక్యం రెండంచులు గడుగ, అది మన ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని వస్తుంది అనమాట. మనం ఆత్మ ప్రాణ శరీరములు వెళ్ళి పనిచేస్తాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం వెళ్ళి మన ఆత్మలో ఉన్నది ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి అది బయటకు తీసుకొని వస్తాయి. ఇప్పుడు మన ఆత్మలో ఎంత మన వాక్యం ప్రియులారా భుజిస్తున్న కొలది, ధ్యానిస్తున్న కొలది అంతగా మన ఆత్మలో ఉన్నది నదులు ఎక్కువ విడుదల అవుతాయి, శక్తి ఎక్కువ రిలీజ్ అవుతుంది తప్పకుండా. స్తోత్రం. అందుకొరకు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన ఊరుగా వాక్యం కూడా భూమించుకోవాలి. అందుకొరకు యేసు కూడా స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయము ప్రియులారా 57వ వచనం యేసు కూడా స్పష్టంగా చెప్పారు. మీరు ఏం చేసుకోవాలి? 57, 58 వచనములో ప్రభు చెప్పారు, నన్ను తిన్నవారు నా ద్వారా బ్రతుకుతాయి అని చెప్పారు. లేదు, కాబట్టి దేవుని మాటలు మనం భూమించాలి అనమాట. కాబట్టి అది భూజిస్తున్న కొలది మన ఆత్మకు మన ప్రాణం టోటల్ గా అది చాలా మధురమే. స్తోత్రం. హల్లెలూయా. చేదు అలాంటి ఉన్న అలాంటి ఉన్న అనుభవాన్ని మధురంగా మార్చేది అనమాట దేవుని యొక్క మాటలు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఎంతగా తింటున్న కొలది దాని రుచి మనం అనుభవిస్తున్న కొలది ఇంకా ఎక్కువ తినాలి అని ప్రియులారా మనకు తప్పకుండా అనిపిస్తుంది అనమాట. కాబట్టి మనం ఈ కాలంలో ఎక్కువ తినాలి. ఇప్పుడు వాక్యం ప్రియులారా పరిశుద్ధాత్మను ఎక్కువ తినని వ్యక్తులు వారి ఆత్మలో బలవంతులుగా మార్చబడతాయి అనమాట, బలవంతులుగా మార్చబడతాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు బలం ఇచ్చే దేవుడు. కాబట్టి మనం బలవంతులుగా బ్రతకాలి, బలవంతులుగా మార్చబడితే బలవంతులుగా మనం ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా బలపరచబడుతున్నప్పుడు తప్పకుండా ప్రియులారా మనం ఈజీగా ఈవిల్ స్పిరిట్ సంబంధమైన సాతాను సంబంధమైన దాన్ని ఈజీగా తొరుకుకొని దాన్ని ఓవర్కమ్ చేసుకొని జయంతోనే బ్రతుకుతాయి అనమాట. ఒక్కరోజు కాదు, బ్రతుకుతున్న కాలం మన ప్రియులారా జయంతో బ్రతుకుతాయి. కాబట్టి ప్రియులారా మనం ఈ కాలంలో మనం వాక్యం ఎక్కువ తినాలి. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము అపోస్తుల కార్యములో రాయబడింది. అపోస్తులు ప్రియులారా అది గ్రహించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అపోస్తులు అది పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకొని వారు అది ప్రాక్టికల్ చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి ఒకసారి మనం చదువుదాం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం ప్రియులారా 4వ వచనములో రాయబడింది. ఆ మాట రాయబడింది. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనములో మనం చూడవచ్చు అపోస్తులు ఏం చేశామని. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పింది. Yes, then we apostle can spend our time in prayer and teaching the word of God. అంటే ఇప్పుడు ఇలా మనం చూసినది వారు ప్రార్థనలో అధికంగా సమయం గడిపారు. రెండు వారు వాక్య పరిచయం చేశారంటే వాక్యం వారు భుజిస్తారనమాట. వారు వాక్యం తిన్నామన్నమాట. వాక్యం తర్వాత వారు ఆత్మ నుండి జీవము ఆత్మలాగా మార్చబడే వాక్యం రిలీజ్ అయింది అనమాట. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి ఈ కాలంలో అంత్యకాలంలో కడబడి కాలంలో ప్రతి ఒక్క విశ్వాసాలు కూడా ఎక్కువ స్థాయిలో రావాలని ప్రియుల దేవుడు కోరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఈ యొక్క స్థాయికి రావాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నిన్ను తండ్రి దగ్గర వెళుతున్నాము, తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత నేను చేసిన దానికంటే మీరు గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని ప్రభు చెప్పారు. అంటే దానికి అర్థం ఎవరు చేస్తారు? మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడనమాట, యేసుక్రీస్తు చేస్తాడనమాట. అలాగే మన ద్వారా గొప్ప ఆశ్చర్యకార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు, ఆమె యేసుక్రీస్తు చేస్తాడనమాట. హల్లెలూయా. ఎందుకంటే ఇది కడవరి కాలం, అంత్యకాలం, ప్రభువు రాకడ దగ్గర ఉన్న కాలం అనమాట. కాబట్టి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, గొప్ప కార్యాలు నా ద్వారా మీ ద్వారా జరుగుతాయి. యేసునామములో నిలబడుతున్నప్పుడు జరుగుతాయి అనమాట. ఎందుకంటే దేవుడు అది చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాం. కానీ మనం ఏం చేసుకోవాలి? బై ఫెయిత్ మనం ప్రార్థన చేయాలి, బై ఫెయిత్ మనం నిలబడాలి. అప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క శక్తి మన ఆత్మ నుండి మానిఫెస్ట్ అవుతాయి అనమాట. లేదు, దేవుని యొక్క శక్తి అంటే పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడనమాట. పునరుద్ధాన శక్తి మన ఆత్మ నుండి
రిలీజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, యేసుక్రీస్తును సమాధి నుండి లేపిన ఆ దేవుని యొక్క శక్తి, ఆ పునరుద్ధాన శక్తి యేసు నామములో ప్రియులారా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఆత్మ నుండి అది విడుదల అవుతాయి అనమాట. విడుదల అవుతాయి. అది మన చేతుల్లో ఉంది. ఇప్పుడు మన చేతుల్లో ఉండడే మనం ఇష్టమన్నమాట. విడుదల చేయాలో వద్దా మనం విశ్వాసంతో మనం నిలబడి ప్రార్థన చేస్తున్న చాలు. హల్లెలూయా. దేవుని శక్తి మేనిఫెస్ట్ అవుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. చూస్తున్న దాన్ని బట్టి కాదు. చూస్తున్న దాన్ని బట్టి మనం ఏదైనా చేస్తామంటే అది ప్రియులారా కుదరలేదు. చూస్తున్న దాన్ని బట్టి అంటే మన పరిస్థితులు చూసుకొని ఉంటే మన డిస్కరేజ్ వస్తాయి, మనకు నిరాశ వస్తాయి, బాధ వస్తాయి. చూసినప్పుడు మనం ఏమీ కనిపించడం లేదేమో, అలాగే మంచిది ఏమీ కనిపించడం లేదేమో. మనం బయట చూస్తున్నప్పుడు సమస్యలే మనం చూస్తారేమో. కాబట్టి మన ఆత్మ కన్నులు పరిశుద్ధాత్మదేవుడు మన ఆత్మ కన్నులు తెరచినాక మన బై ఫెయిత్ ప్రియులారా మనం స్టెప్ చేయాలి. ఫెయిత్ మనం వాడుకోవాలి. ఫెయిత్ తో మాట్లాడడం నేర్చుకోవాలి. కాబట్టి బైబిల్లో రాయబడింది, లేని వాటిను ఉన్నట్టుగా కలిగజేసే దేవుడు అనమాట. ఇప్పుడు మనం చూసినప్పుడు ఏం లేదేమో, చేతుల్లో డబ్బు లేదేమో, లేదంటే అనారోగ్యంతో ఉన్నారేమో, సంతోషం లేదేమో, సమాధానం లేదేమో, పరిశుద్ధుల్లో తక్కువ ఉన్నారేమో, లేదంటే క్షమించే విషయంలో తక్కువ ఉందేమో, సమస్యలు మాత్రం చూస్తున్నారేమో. కానీ బై ఫెయిత్ ప్రియులారా మనం యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మ సంబంధములు మనలో ఉన్నాయి కాబట్టి, మహిమ నిరీక్షణ క్రీస్తు నాలో మీలో ఉన్నాయి కాబట్టి మన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నాలో మీలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు గొప్ప కార్యం చేస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఫెయిత్ ప్రియులారా చాలా ఇంపార్టెంట్. ఫెయిత్ విశ్వాసంతో మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఎంత సమస్య అయినా సరే దాని మధ్యలో యేసు నామములో విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి కనాన్ వైపు నడిపించినప్పుడు, దారి మధ్యలో మోషే ఒక నాయకత్వంలో నడిపించినప్పుడు, కొన్ని ఏరియాలు వచ్చినప్పుడు నీళ్లు లేకుండా వారు ఏడ్చినట్టు బాధపడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. మోషే కూడా దేవునితో మాట్లాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మోషేతో దేవుడు చెప్పారు, నీవు ఆ బండను బండ్లతో మాట్లాడమని చెప్పిన అనమాట. బండ్లతో మాట్లాడమని చెప్పింది. కాబట్టి ఆ బండ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో రాయబడింది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది, ఆ బండ ప్రభువు అయిన యేసుక్రీస్తు అనమాట, క్రీస్తు అనమాట. కాబట్టి బండతో మాట్లాడమని చెప్పినా కానీ ప్రజలు ఒక అల్లరి, లేదంటే వారికి ఏడ్పు, సనగడం, గుణగడం ఎంత చూసి మోసే కూడా కోపం వచ్చినట్టు చూస్తున్నాము. మోసేమో కొట్టినమాట. సరే, ఏదైనా ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము, నీళ్లు అయితే ప్రవహించామన్నమాట. నీళ్లు వేలాది లక్షలాది ప్రజలకు నీళ్లు త్రాగినట్టు అద్భుతం జరిగింది అనమాట. ఇప్పుడు అక్కడ దానికి ముందు మనం చూసినట్టే డ్రైగా ఉంది, అక్కడ నీళ్లు లేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మహిమ నిరీక్షణ క్రీస్తు, జీవజల నదిగా ఉన్న క్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఇప్పుడు నివాసన చేస్తున్నాడు. కాబట్టి మన మనస్సు అనమాట. అంటే బైబిల్లో రాయబడింది, 2 కొరింథీయులు 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. అది ఫైనాన్షియల్ గురించి రాయబడింది, కానీ స్పిరిచువల్ విషయంలో కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. మీరు హృదయంలో నిశ్చయించుకోవాలి, ఎంత ఇవ్వాలి అని మీరు నిశ్చయించుకోవాలి అని ఒక మాట రాయబడింది. ఎంత ఇవ్వాలో అని, అది ఫైనాన్షియల్ గురించి రాయబడింది. కానీ అయినప్పుడు కూడా ప్రియులారా మనం నిశ్చయించుకోవాలి, ఎంత ఇవ్వాలి, అంటే మన ఆత్మలో ఉన్నది ఎంత బయటకు రిలీజ్ చేయాలని ప్రియులారా మన నిర్ణయం చాలా ఇంపార్టెంట్ అనమాట. మన కోరిక తబన ఉండాలి, కోరిక ఉండాలి, పట్టుదల ఉండాలి అనమాట, ఆసక్తి ఉండాలి. ఎంతగా మీరు ఎక్కువ మీరు కోరికతో ఉంటే తప్పకుండా దేవుని శక్తి మీ ద్వారా ఎక్కువ రిలీజ్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు పట్టుదలతో, నిర్ణయంతో, తీర్మానంతో దేవా, కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ప్రభు మీరు ఎంత కోరుతున్నారో అంతగా నా నుండి ప్రభు మీరు రిలీజ్ చేయమని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన కోరికకు, మన తీర్మానానికి ఒక లిమిట్ ఉంది అనమాట. ప్రభు ఒక కోరిక అన్లిమిటెడ్ అనమాట, ఎక్కువనే జరుగుతాయి, మనకంటే గొప్ప స్థాయికి వస్తాయి అనమాట. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభు మీ కోరిక చెప్పిన ఆమెన్ సమర్థి నా నుండి ప్రవహించినా కానీ ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మ అన్నది ప్రవహిస్తుంది అనమాట. ఒకవేళ మన నిర్ణయం ఇది చాలు అంటే అక్కడ ఆగిపోతుంది అనమాట. ఇది చాలు అని మనం నిర్ణయం తీసుకొని ఉంటే అక్కడ ప్రియులారా ఆగద్ది. కానీ మనం చాలాసారి ఏం జరుగుతుంది, మనం ఇది చాలు అని చెప్తారు. ఇది చాలా కొంత మట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా పని చేస్తున్నప్పుడు దానిలో మనం ఆనందం వస్తుంది తప్పకుండా. ఆ దేవుని కార్యం పరిశుద్ధాత్మ నదులు మన నుండి ప్రవహించినప్పుడు తప్పకుండా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకాలు జరుగుతాయి. అది అది మనం అనుభవించిన వెంటనే, లేదంటే విన్న వెంటనే, లేదంటే చూస్తున్న వెంటనే మన హృదయం ఆనందిస్తే ప్రభు ఇది చాలు అని మనం ఎన్నోసారి ఆపి ఉండవచ్చు. కానీ కొందరు ప్రియులారా కోరిక ఎక్కువ కలిగిన వారు, ఆసక్తి ఎక్కువ కలిగిన వారు
వారు చెప్తారు ఇంకా ప్రభువా అని చెప్తారు. కాబట్టి మనం ఇంకా ప్రభువా అని మనం చెప్పాలి. హల్లెలూయా. ఎంత పరిశుద్ధాత్మలు మన నుండి ప్రవహించినప్పుడు మనం చెప్పాలి, దేవా ఇంకా మన కోరికతో ఉండే వారి ద్వారానే బలమైన కార్యాలు, గొప్ప దీవెనలు రిలీజ్ అవుతాయి అనమాట. దేవుని శక్తి రిలీజ్ అవుతాయి. కాబట్టి మీ మనసు ఎలా ఉందేమో, కాబట్టి మనం అనుకోవద్దు పరిశుద్ధాత్మ దేవుని శక్తి మన నుండి ప్రవహించినప్పుడు మనుషులు ఏమనుకున్నారు ఒక ఆలోచన వస్తాయి. అందుకొరకు మనుషులు మెప్పు నుండి మనం బయటపడాలి అనమాట. మనుషులు సర్టిఫికేట్ నుండి బయటపడాలి. ఏసి మీ మెప్పు నాకు చాలు, మీ మెప్పు చాలు, మీ సర్టిఫికేట్ నాకు చాలు, ఆక స్థాయికి మనం రావాలి. లేదంటే ప్రియులారా మనుషులు ఆలోచన చేసుకొని మనం వెంటనే ఆపుతారేమో. ఇప్పుడు మనం చూస్తున్నాము అపోస్తల కార్యములు ప్రియులారా మనం చూస్తున్నాము పెంతెకోస్తు రోజు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారందరూ ఆత్మతో నింపబడి భాషలో మాట్లాడడం జరిగింది అనమాట. ఇప్పుడు చాలా మంది మనుషులు ఏం అనుకున్నారు, కొందరు వీరు త్రాగేవారు అని అనుకున్నాం అనమాట. మద్యం త్రాగి మత్తులతో ఉన్నారని అనుకున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు కొందరు అలాగే అనిపిస్తారేమో. కానీ ప్రియులరా స్తోత్రం. కాబట్టి పేతురు నిలిచి 11 మంది శిష్యులతో ప్రియులరా ఆమె నిలబడి మాట్లాడతారు, ఇది మేము మత్తులు కాదు, ఎందుకంటే ఉదయకాలం అయింది, ఇప్పుడు అంటే మార్నింగ్ సమయం, ఇది మేము మత్తులం కాదు, ఇది దేవుడు చెప్పిన వాగ్దానం దేవుడు నెరవేరుస్తున్నాడు అనమాట. అంత్యకాలంలో ప్రతి ఒక్క ఆత్మ మీద నా ఆత్మను కుమ్మిరిస్తామని యోవేల్ ప్రవక్త చెప్పినట్టు దేవుడు తన మాటలు నెరవేరుస్తుంది అని ఆమె చెప్పాను అనమాట. కాబట్టి ప్రియులారా ఇది అంత్యకాలం, ఇది కడవరి కాలం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు తన ఆత్మతో అధికంగా కుమ్మిరిస్తాడు. పరిశుద్ధాత్మతో దేవుడు అధికంగా కుమ్మిరిస్తాడు అనమాట. ఇప్పుడు మీ ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని, మీ ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిను దేవుడు అభిషేకించినాక, అదే మాత్రం కాకుండా ప్రియులారా దేవుడు కోరుతుంది మన అధికంగా పరిశుద్ధాత్మ పొందుకొని ఇద్దరిని కూడా అభిషేకించిన వారిగా ఉండాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి నా జీవితంలో దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రియులారా ఒకరోజు ఒక మీటింగ్ లో నేను వెళ్ళినప్పుడు స్తోత్రం అక్కడ కూర్చున్నాము. స్తోత్రం ఒక దైవజనుడు వాక్య పరిచయం చేస్తున్నారు. ఆ దైవజనుడు నాతో ముందుకు కొందరు పిలిచింది అనమాట, నన్ను కూడా పిలిచాను అనమాట. ఆ వ్యక్తి ఇలాగ చేయి పెట్టి తలలో చేయబట్టి ఇలా ప్రార్థన చేస్తున్నాం అనమాట. వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక అనుభవం ప్రియులారా ఆ రోజు నాకు జరిగింది అనమాట. నాకేమో బైబిల్ తెలియదు, ఏం తెలియని వ్యక్తి, కానీ దేవుని స్థానంలో కూర్చున్నా అంతే. అంటే ప్రభు చేస్తున్న మేళ్ళ బట్టి థ్యాంక్స్ చెప్పడానికి జస్ట్ అలాగే వెళ్ళి కూర్చున్నా అంతే. దేని కొరకు నేను ప్రభుత్వం అడగలేదు, కానీ ప్రభు ప్రియులారా మనం అడగక మునిపి కూడా మన అవసరాలు తీర్చే దేవుడు అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రియులారా, కాబట్టి దేవుడు మనం అడుగువాట అన్నట్టుగా ఊడ్చివాట అన్నట్టుగా గొప్ప కార్యం చేసే దేవుడు. కాబట్టి మనం కృతజ్ఞత కలిగిన హృదయం చాలా ప్రాముఖ్యమన్నమాట. కృతజ్ఞత కలిగిన వ్యక్తులను దేవుడు అధికమైన గొప్ప మేలులోనికి తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా దేవుని ఆత్మ నా మీద వచ్చిన తర్వాత, కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాము, బాప్తిస్మం పొందక ముందు కూడా పేతురు వాక్యం చెప్తున్నప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ దేవుని కాలం అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా పనిచేస్తున్న కాలంలో మేము బ్రతుకు ఉన్నాము. చాలాసారి మనం ఇలాగ వింటారేమో, దెయ్యాలు ఎక్కువ పనిచేస్తున్న కాలం అని మనం వింటారేమో. అది యేసునామములో అది తప్పుడు మెసేజ్ అంట. అది కాదు నిజం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా, సజీవుడిని దేవుడు చాలా బలంగా పనిచేస్తున్న ఒక కాలంలో ప్రియులారా మనం ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనల్ని మనం సమర్పించుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ప్రార్థన చాలా ప్రాముఖ్యం అన్నమాట. ప్రార్థన, పట్టుదల ప్రార్థన. కాబట్టి ప్రియులారా 2-3 వచనం కూడా మనం చదువుదాను. ప్రియులారా మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదువుతారా? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేత యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. అక్కడ రాయబడింది కదా, ప్రార్థన చేయుడు అని రాయబడింది కదా. అక్కడ రాయబడింది ఆల్వేస్ బి జాయ్ఫుల్. 16వ వచనంలో రాయబడింది మన సంతోషంతో ఉండాలి. ఎందుకంటే మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన ప్రతి దేవుళ్ళు మనకు ఇచ్చేస్తామన్నమాట. ఇప్పుడు ఇంత గొప్ప దేవుళ్ళు ప్రియులారా మనకు తండ్రి దేవుడు మన హృదయం అర్థం చేసుకొని తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని మనకి ఇచ్చేస్తాం. ప్రియ కుమారులతో పాటు ఆత్మ సంబంధ దేవుళ్ళు మనకు అనుగ్రహించిన కాబట్టి మనం ఏం చేసుకోవాలి,
ఆల్వేస్ బి జోయ్ఫుల్, మన సంతోషంతో ఉండాలి, ఇంకా సంతోషంతో ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనకు ఏదైతే మనకు అవసరత ఏదైతే మనం అవసరతగా మనం ఉందో అది క్రీస్తులో ఉంది అనమాట. డబ్బు కావచ్చు, సంతోషం కావచ్చు, సమాధానం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, కాపుదల కావచ్చు, పరిశుద్ధ కావచ్చు, అంత క్రీస్తుల ప్రియులరా మనకు ఉంది అనమాట. క్రీస్తులో మనకు ఉంది. కాబట్టి క్రీస్తుతో కలిసి బ్రతకడం మనం నేర్చుకోవాలి, క్రీస్తుని ప్రేమించడం మనం నేర్చుకోవాలి, క్రీస్తు చెప్తున్న మాటలకు మన శ్రద్ధగా వినాలి, దానికి లోబడి నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుని శక్తి మన నుండి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఆల్వేస్ బి జోయ్ఫుల్. ఇప్పుడు క్రీస్తును దేవుని బిడ్డలుగా మనం సంతోషంతో ఉండాలి. ఎందుకంటే ఇంత గొప్ప దేవుడు మనలో వచ్చేస్తున్నాడు కాబట్టి, ఇంత గొప్ప ఆత్మసమ దేవుళ్ళు మన ఆత్మలోనికి, మనలో దేవుడు మీ యొక్క కొత్తగా జన్మించి మీ ఆత్మలో ఉంది అనమాట. ఇంకా షార్ప్గా చెప్పాలంటే మీ ఆత్మలోనే ఉంది, అది బయట కాదు. బయట అంటే కొత్తగా జన్మించే ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ వలన అది ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. అందుకొరకు ప్రియుల సంఘంగా మనం కలిసి వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన దేవుళ్ళు ప్రతి ఒక్క కొత్తగా జన్మించిన విశ్వాసులు రక్షణ పొందిన మన అందరిలో ఉన్నా కాబట్టి మనందరికి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిలో ఉన్నా కాబట్టి మన ఆత్మ మండించి అది రిలీజ్ అవుతుంది అనమాట. దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. అందుకొరకు సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యం అనమాట. దేవుని బిడ్డలు కలిసి వచ్చి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు గొప్ప అంటే కార్పొరేట్ అనేటి అంటే కలిసి అందరి ప్రార్థన చేసినప్పుడు గొప్ప అభిషేకం రిలీజ్ అవుతుంది అనమాట. మనం ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు ఒక అభిషేకం రిలీజ్ అవుతాయి, కానీ మనం కలిసి యేసునామములో ప్రార్థన ఆరాధన స్తుతులు చేసినప్పుడు బలమైన అభిషేకం రిలీజ్ అవుతుంది అనమాట. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు సాతాను గర్రెలు తప్పకుండా అపవాది గర్రెలు అన్ని లయమైపోతాయి అనమాట. అందుకొరకు ఈ దెయ్యాలు ఏం కొడుతాయి, సహోదరులు ఐక్యత కలిగి నివసించకుండా ఉండడానికి కొరకు కావలసిన మాక్సిమం పనులు చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అందుకొరకు మనం ఏం చేసుకోవాలి, దేవుని బిడ్డలుగా మనం ఆత్మజ్ఞానం కలిగి ఆత్మ కలిగించు ఐక్యత శ్రద్ధగా కాపాడే విషయంలో మనం ఉత్సాహంతో ఉండాలి అనమాట. సాతానేమో అనేకత కలిగేసే విషయంలో ఉత్సాహంతో ఉంది, కానీ మనమేమో ఆత్మ కలిగించే ఐక్యత పరిశుద్ధాత్మ వలన అది కాపాడే విషయంలో మనం ప్రియులర పట్టుదలతో దానికి శ్రద్ధగా ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం అని ఎఫెసీయులు 4:2 రాయబడింది. కాబట్టి ఇంకా ఆల్వేస్ బి జోయ్ఫుల్, నెవర్ స్టాప్ ప్రేయింగ్ అని రాయబడింది. ఆ వాక్యం ఒకసారి చదువుతారమ్మా. నెవర్ స్టాప్ ప్రేయింగ్ తెలుగు బైబిల్లో 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16 లేదంటే 17 కావచ్చు. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. సరే, 17 ఎడతేగా ప్రార్థన చూడి అన్నమాట. రాయబడింది ఎడతేగా ప్రార్థన చూడి, నెవర్ స్టాప్ ప్రేయింగ్ అంటే ఎడతేగా ప్రార్థన చూడండి. ఎడతేగా మన పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు ఆత్మ సంబంధ దేవుళ్ళు ఆల్రెడీ మన ఆత్మలో ఉంది, ఆ శక్తి ఆ సన్నిధి రిలీజ్ అవుతాయి. ఎడతేగా ప్రార్థన చేయడం చాలా గొప్పది. నెవర్ స్టాప్ ప్రేయింగ్ ఆత్మ. కాబట్టి ఆత్మలో మన ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి అధికంగా రిలీజ్ అవుతాయి, దేవుని యొక్క మహిమ రిలీజ్ అవుతాయి, మహిమలో మనం ఇంగ్రీస్ అవుతాయి అనమాట. ఇంకొక వాక్యం కూడా ప్రియులారా మనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 12:12. రోమిలకు రాసిన పత్రిక 12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చూడండి, నిరీక్షణ గలవారి సంతోషం అంటే సంతోషం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆనందంతో మనం ప్రార్థన చేయాలి. ఏడ్చుకొని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. బాధ ఉండి ఏడ్చుకోండి, తప్పు కాదు, కానీ సంతోషంతో నిరీక్షణ గలవారై సంతోషించు అని రాయబడింది. ఆనందం. ఇప్పుడు 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16 కూడా మనం చూసాము. ఆల్వేస్ బి జోయ్ఫుల్ అని రాయబడింది. ఎందుకంటే ప్రభు అంత గొప్ప కార్యం చేశాడు. అంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేసినప్పుడు ఇంకా మనం ఏడ్చుకునే అవసరం లేదు దేవుని. కాబట్టి ప్రభువుని మనం చూడాలి, క్రీస్తుని మనం చూడాలి, మనలో వచ్చిన దేవుని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు ప్రియులరా మనం పట్టుదల కలిగి ఉండుడి. కాబట్టి ప్రార్థన యేసునామములో ప్రార్థన వాక్యములు ఆధారపడి చేసినప్పుడు అధికంగా చేస్తున్న వారు అధికంగా దేవుని శక్తి రిలీజ్ చేస్తారనమాట. కాబట్టి మీరు 6 గంటలు మీరు ప్రార్థన చేసుకోవచ్చు, తప్పు కాదు, మంచిది. దేవుని శక్తి ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. ఎక్కువ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకార్యాలు జరుగుతాయి, అనేకులు క్రీస్తు దగ్గరికి వస్తాయి. ఒకవేళ మీరు 8 గంటలు పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేస్తుంటే ఇంకా మంచిది. ఒకవేళ మీరు 12 గంటలు మీరు ప్రార్థన చేస్తుంటే తర్వాత మీరు నడిచిన చాలు, దేవుని కార్యాలు తప్పకుండా జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి మనం చూసిన పేతురు ప్రియులారా పరిశుద్ధాత్మ నింపబడి ప్రార్థన పూర్వకంగా నడిచినప్పుడే దేవుని శక్తి ఆల్రెడీ స్పిరిట్ ఓపెన్ గా ఉంది అనమాట. ఆల్రెడీ స్పిరిట్ ఓపెన్ గా ఉంది. కొత్తగా జన్మించిన తన ఆత్మ బలపరచబడి ఆ దేవుని శక్తి ప్రవేశిస్తుంది అనమాట. అందుకొరకు పేతురు ఎక్కడ నడిచినా సరే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అదే కొత్తగా జన్మించిన మనకు దేవుడు ఇచ్చిన గొప్ప దేవుని. అందుకొరకు మనం
మన దగ్గర ఎవరైనా వచ్చినా సరే మనం వేరే వారి దగ్గర ప్రార్థన నిజంగా చేసిన వారు, క్రిస్తువుని కలిగిన వారు, వారు ఎక్కడైనా ఉన్నా సరే, వారు ఎక్కడ వెళ్ళినా సరే దేవుని కార్యాలు స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే దేవుని శక్తి రిలీజ్ అవుతాయి అనమాట, ఎల్లప్పుడూ రిలీజ్ అవుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం యేసునామములో కాబట్టి మనం కోరిక ఉండాలి. ఆ వాక్యం కూడా చదువుదాం. యోహాను సువార్త 7:7 అధ్యాయము 37-38 వచనం. దానిలో యేసు చెప్పారు, మీరు కోరికతో ఉండాలి అనమాట. ఈ విషయంలో కోరిక ఉండాలి, ఆసక్తి ఉండాలి. వారు నా దగ్గరికి రావాలని ప్రభువు చెప్పారు. అమ్మ చదువు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవరైనాను దప్పిగొని నేడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆమేన్. కాబట్టి on the last day, the climax of the festival, Jesus stood and shouted to the crowds. అంటే చాలా గట్టిగా మాట్లాడారు అనమాట ఆ విషయం. అంటే అది మెల్లగా మాట్లాడే కాదు, లేదా సైలెంట్ గా మెల్ల రహస్యంగా చెప్పి అందరూ వినాలి అనమాట. ఎందుకంటే అది అందరు పొందుకోవాలని ప్రభు కోరుతుంది. అందరూ అది వినాలి, అది హృదయంలో నాటబడాలి అనమాట. కాబట్టి ఎనీవన్ హూ ఈస్ థర్స్టీ మే కమ్ టు మీ. దాహం ఉన్నవారు నా యొద్దకు రావాలని ప్రభు చెప్పాను అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎనీవన్ హూ బిలీవ్స్ ఇన్ మీ, నాలో నమ్మిన ఎనీవన్, ఎవరైనా పర్వాలేదు. దానికి కులం గాని, మతం గాని, భేదాలు, రాష్ట్రం గాని, దేశం గాని, దేశాలు భేదాలు లేదనమాట. ఎవరైనా రావచ్చు అనమాట ప్రభు దగ్గర. కానీ కోరిక ఉండాలి. ఆత్మస్మ దేవుళ్ళు పొందాలి, అనేకులు దీవించాలి అనే కోరిక ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎనీవన్ హూ బిలీవ్స్ ఇన్ మీ మే కమ్ అండ్ డ్రింక్. కాబట్టి అది త్రాగాలి అనమాట. పరిశుద్ధాత్మను మనం పానం చేయాలి, వాక్యం మనం తినాలి, యేసే మాటలు మనం తినాలి, పానం చేయాలి, తినడం. ఇదే మన ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధాత్మను మనం పానం చేయాలి, వాక్యం తినడం, అంతే. తర్వాత ఫ్లో అవడం, తర్వాత మన ఆత్మ నుండి ఫ్లో అవుతుంది అనమాట. చూడండి తర్వాత, ఫోర్ ద స్క్రిప్చర్స్ డిక్లేర్ రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ విల్ ఫ్లో ఫ్రమ్ హిస్ హార్ట్. అంటే మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది అనమాట. మన హృదయం నుండి అది పరిశుద్ధమైన నది ప్రవహిస్తుంది అనమాట. ఇప్పుడు పరిశుద్ధమైన నది ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహిస్తున్న కొలది అది పరిశుద్ధమైన నది. కాబట్టి ఆ నది ఎక్కడ ప్రవహించినా అపవిత్రత తొలగించేస్తుంది అనమాట, పరిశుద్ధ పరిస్థితి అనమాట. దేవునికి సోదరు. కాబట్టి మన పరిశుద్ధాత్మతో అధికంగా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధమైన నది మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. పాపులు కూడా మారు మనసు పొందుతారు అనమాట. పాపులు వారు మారు మనసు పొందుతారు. పరిశుద్ధమైన నది ప్రవహించినప్పుడు హీలింగ్ జరుగుతాయి, మిరకలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. బైబిల్లో రాయబడింది, జీవితాలందరూ ప్రవహించినప్పుడు తప్పకుండా చేపలు తక్కువ, అది విస్తారంగానే వచ్చేస్తాయి. స్తోత్రం. ప్రజలు విస్తారంగా వచ్చేస్తాయి. అలాగే పరిశుద్ధాత్మలు మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు చేపలు అంటే ప్రియుల విస్తారంగా ఆత్మలు తప్పకుండా పరిగెత్తుకొని వస్తాయి అనమాట. వారిని ఆపలేదు. సాతాను ఆపలేదు అనమాట. దురాత్మలు ఆపలేదు, మనుషులు ఆపలేదు. కొందరు ఆపుతారు కదా, వారు ఆపలేదు. ఎందుకంటే జీవజల నది కొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, చేపలు విస్తారంగానే పరిగెత్తుకొని వస్తాయి. కాబట్టి ప్రియులరా, మీ విడుదల కొరకు, స్వస్థత కొరకు, సమాధానం కొరకు, సంతోషం కొరకు, ఆశీర్వాదం కొరకు, మేలు కొరకు కోరిక కలిగిన వారు పరిగెత్తుకొని వస్తాయి. లేదు ఆశీర్వాదం వద్దు అని వారు నిలబడతాయేమో, కానీ ఆశీర్వాదాల కొరకు, స్వస్థత కొరకు, సమాధానం కొరకు, సంతోషం కొరకు, పరిశుద్ధంగా బ్రతకాలి, నెమ్మదిగా బ్రతకాలి, మేలు పొందాలి, దీవెన పొందాలి, ఇంకా గొప్ప హెచ్చింపు పొందాలి అని కోరుతున్న వారు అందరూ ప్రియులరా పరిగెత్తుకొని వచ్చేస్తాయి అనమాట. వారు నిలబడలేదు, ఆగలేదు, ఆపలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నుండి ప్రవహించినప్పుడు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసకు ఆత్మ నుండి ఇది ప్రవహించినప్పుడు ప్రతి ఒక్క రక్షణ పొందిన వ్యక్తుల ద్వారా కూడా ఇది జరుగుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇది సత్యం అన్నమాట. కాబట్టి ఇది కొందరు ద్వారా మాత్రం కాదు, ఎవరికి కొందరకు దేవుడు ఈ యొక్క అథారిటీ ఇచ్చామని లేదు. అందరి ద్వారా ఇది జరగాలని ప్రభు ప్రియులారా కోరుతుంది. రక్షణ పొందిన ప్రతి ఒక్కరి ద్వారా జరగాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ విల్ ఫ్లో ఫ్రమ్ ప్రియుల మన హృదయం నుండి ప్రవేశిస్తాయి, నా హృదయం నుండి ప్రవేశిస్తాయి, మన ఆత్మ నుండి ప్రవేశిస్తాయి, మీ ఆత్మ నుండి ప్రవేశిస్తాయి. కాబట్టి యేసు గురించి కోరుతున్న విషయం, మనం ప్రార్థన చేయాలి, గద్దెలో కూర్చొని ప్రార్థన చేయాలి. కానీ మనం ప్రార్థన చేయాలి. కానీ చాలాసారి మన ప్రార్థన చేసేవాడు మన అవసరాల కొరకు మాత్రం ప్రార్థన చేసి వెళ్ళిపోదాం. అది ఒక భాగం. కానీ దేవుడు కోరుతుంది ప్రార్థన చేయాలి, మన ఆత్మలో ఉన్న నదులు ప్రవహించినట్టు ప్రార్థన చేయాలి, దేవుని శక్తి బయటకు రిలీజ్ అయినట్టు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అది ప్రియులారా దేవుడు కోరుతుంది. అప్పుడు మనం అధికమైన దీవెన మనం అనుభవిస్తే మన అనేకులను దీవించేవారుగా తప్పకుండా మార్చబడతాయి. కాబట్టి ఇది బ్రదైనంత కాలం అనమాట. ఎంత మనం ఇది రిలీజ్ చేస్తున్న కొరది ఆగిపోలేదు, ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి ప్రియులారా మీరు
అదేగా త్రోవాలి అనమాట. మనం అదేగా అదే ఆత్మలో నుండి బయటకు తీసుకొని వచ్చే వ్యక్తులుగా సమయం గడపాలి, ఉత్సాహంతో ఉండాలి, పట్టుదలతో ఉండాలి, సరదాగా ఉండాలి. అప్పుడు ఎవరు ఈ విషయంలో విసిగిపోవద్దనమాట. సత్యం అనమాట, తప్పకుండా జరుగుతుంది, మనందరి ద్వారా జరుగుతుంది, అదేంగా జరుగుతుంది. అప్పుడు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు తండ్రి, మా అందరి పట్ల గొప్ప ప్రణాళిక కలిగిన దేవా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి దేవా. మా అవసరాలు గ్రహించుకొని తండ్రి ప్రభా మీ కుమారి మాకు ఇచ్చి దేవా ఏసే మీరే దేవా మీరే వచ్చి మాలో వచ్చి నివాసం చేసి మా అవసరాలు అనుదినం తెలుస్తున్న మీ ప్రేమ కన్నా దేని బట్టి స్తుతిస్తున్నాము దేవా, మేము ఆరాధిస్తున్నాం తండ్రి దేవా. పట్టుదల ప్రార్థన కూడి వేసిన అందరిని బట్టి సోదర ప్రార్థన అభిషేకత నింపము తండ్రి. తండ్రి పట్టుదల ప్రార్థన దేవా తేజం, ఎడతేయకుండా ప్రార్థన చేసే కృపా దేవా తేజము. అలాగే తండ్రి ఆత్మలో దేవా మీరు పెట్టిన ప్రతి ఆశీర్వాదాలు సమృద్ధిగా రిలీజ్ చేసే వ్యక్తులుగా, అనేకులను దీవించే వ్యక్తులుగా తండ్రి తండ్రి ప్రతి ఒక్కరుగా అలాంటి ఉన్న కృపాదేవ అతీయంగా, అలాంటి ఉన్న దాహం, ఉత్సాహం, కోరిక, తపన ప్రతి ఒక్కరుగా దేవ పరిశుద్ధాత్మ దేవ అలాంటి ఉన్న మంచి వాతావరణాలు, అనుకూల సమయాలు దేవ ప్రతి ఒక్కరుగా దేవ అదేంగా దేవ దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే దేవ మా అందరి ద్వారా పరిశుద్ధాత్మలు అదేంగా ప్రవహించిన కానీ ప్రార్థన ఇస్తున్నాం దేవ. ప్రతి ఒక్కరినో తండ్రి మీరు వేసే నూతన అభిషేకంతో ఇప్పుడే నమ్మమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఇప్పుడు దాకా మీన్ అలా దేవ నూతన మీ జీవంతో, మహిమతో, అభిషేకంతో దేవ హోలీ స్పిరిట్ అదేంగా దేవ ఇప్పుడే నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అనేకులను అభిషేకించినట్టు తండ్రి దేవ ప్రతి ఒక్కరిని అభిషేకంతో నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అభిషక్తులను లేవనెత్తే కృప తండ్రి మాకు దేవ దయచుముతని అనేక అభిషక్తులు ఏ సమయంలో దేవ ఈ కాలంలో ప్రభావ మీరు లేవనెత్తను పోతున్నట్టు సుధిస్తున్నాం తండ్రి. దాని కొరకు మమ్మల్ని ప్రతి ఒక్కరిని ప్రభావ మీ చిత్తానుసరంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవ అభావాధికారులు యేసుమలో పరిశుధాత్మ దేవ మీ కార్యములైన యేసునామలో తండ్రి అభావాధికారులు సంపూర్ణంగా అది లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం దేవ. మీ రాజ్యం యేసునామలో దేవ వేగంగా శక్తివంతంగా అది యేసుమలు విస్తృపబడినా కానీ ప్రార్థనిస్తున్నాం దేవ. పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్క పరిశుద్ధాత్మ ప్రవహించినప్పుడు చేపలు విస్తారంగా పరిగెత్తుకొని వస్తాయని చెప్పినట్టు దేవ మీ చిత్తమన్న వారు అందరం పరిగెత్తుకొని వచ్చి అభిషేకం మేలు పొందుకొని అనేకలు అభిషేకించే తండ్రి వారుగా మమ్మల్ని బలపరిచి కృప ఇచ్చి దేవ జయంతో దేవోత్సవంతో దేవ నడిపించమని ప్రార్థనిస్తున్నాం ప్రభా. మీ రక్తంగా అభయిస్తున్నాం, మహిమగనద మీకే అభయిస్తున్నాం, యేసునామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.